హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఒకటి చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. అమెరికాలో ఆహ్, నాకు ఒక మంచి అమ్మాయి ఒక ఫ్రెండ్‌గా పరిచయం అయింది. నేను చదువుకునే రోజులలో. ఆ అమ్మాయి ఒక అమెరికన్. ఇక్కడే పుట్టి పెరిగింది. సో, ఆ అమ్మాయి ఆహ్, తన ఫ్రిడ్జ్‌ని ఎలా పెట్టుకుంటదో, తన ఫ్రిడ్జ్‌లో ఏముంటాయో ఒకసారి చూద్దాం మనము. మీరిక్కడ చూస్తే ఇదంతా ఫుడ్. ఇది ప్రతి ఒక్క బాక్స్. ఇదంతా ఏంటి డీప్ ఫ్రిడ్జ్. డీప్ ఫ్రిడ్జ్‌లో ఉన్నదంతా ఫుడ్. నేను మీకు ఇప్పుడు ఒక్కొక్క బాక్స్ ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తా. చూడండి, ఇది బెండకాయ కర్రీ. ఓకే. ఇది చూడండి, ఇది పప్పు కర్రీ కావచ్చు, అలా కనిపిస్తోంది. గడ్డ కట్టుకపోయింది, అదేంటో అర్థం అవ్వటం లేదు. బాక్సులు కూడా కొంచెం గడ్డగట్టకపోయిన కారణంగా ఓపెన్ చేయడానికి కూడా త్వరగా రావటం లేదు. అయ్య బాబోయ్, ఇదైతే ఏదో పప్పులు ఉడకబెట్టి కర్రీ చేసింది అనుకుంటా. ఇదేదో బీన్స్ లాగా కనిపిస్తోంది. ఇదేదో బ్లాక్ ఐడ్ బీన్స్ అనుకుంటా. ఇదైతే కిందది ఏంటో కానీ మొత్తం ఐస్ అయిపోయింది. అదేంటో అర్థం కూడా కావట్లేదు. చేతులు అయితే చల్లగా అయిపోతున్నాయి. బాక్స్లో ఓపెన్ చేయడం కూడా రావట్లేదు నాకు. ఇది ఒక స్వీట్ హల్వా అనుకుంటా. పాలతో చేసినట్టుంది ఒక స్వీట్. నాకు కొంచెం చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయండి తీయడానికి. ఇదేదో ఫుడ్ పన్నీర్ అనుకుంటా. పన్నీరో లేకపోతే రోటీనో ఉంది. ఇది పిజ్జా అండి. ఇది పిజ్జా బాక్స్. ఇది చూస్తే ఇది చైనీస్ ఫుడ్ అనుకుంటా. ఇది వెజిటబుల్స్ మరి ఏ రెస్టారెంట్లో ఇలా పెడతారో నాకు తెలీదు. నాకు తెలిసి ఇది ఒక చైనీస్ రెస్టారెంట్ నుంచి తెచ్చుకున్న ఫుడ్ అనుకుంటా. చాలా చల్లగా ఉండడం వల్ల నాకు త్వరగా తీయడానికి రావటం లేదు. మొత్తం గడ్డగట్టుకుపోయి ఉన్నాయి. క్యారెట్స్, బ్రోకోలీ, ఇంకా అలాగే పనీర్ ఉన్నట్టుంది, కాలీఫ్లవర్ ఉంది. ఇదేదో ఫుడ్. ఇదేదో స్వీట్ అనుకుంటా. స్వీటో లేకపోతే పాలక్ పనీరో అర్థం కావడం లేదు గడ్డ కట్టకపోయిన కారణంగా. బాబాయ్ చేతులు చాలా అయిపోతుంది. ఇది ఏం డ్రింకో, ఇది ఏం స్వీటో. చేతులు ఫ్రీజ్ అయిపోతుండడం వల్ల రావట్లేదు సరిగ్గా. ఇది ఐస్ క్రీమో లేకపోతే మరి ఐస్ క్రీమో అనుకుంటున్నా. ఇది మలాయ్ అనుకుంటా.
ఇది చూడండి, ఇదేదో కర్రీ కొంచెం తినేసి ఉంది. ఇది పప్పు ఎప్పుడో ఇది నేను ఈ ఇంటికి వచ్చి మా ఫ్రెండ్ దగ్గరకు వచ్చి 1 మంత్ అవుతుందండి. ఇవి అట్లనే ఉన్నాయి 1 మంత్ నుంచి. మరి ఎప్పుడు పెట్టిందో అనేది అయితే నాకు తెలీదు. ఇదొక బాక్స్ ఫుడ్డే, ఇక్కడున్న లోపల బాక్స్ ఫుడ్డే, ఇది కూడా ఫుడ్డే. ఇవంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేవి, డీప్ ఫ్రిడ్జ్లో. ఇది మళ్ళీ స్వీట్ అనుకుంటా. యాక్చువల్గా ఇవన్నీ స్టోర్ చేసుకున్న బాక్సెస్ నేను వచ్చిన తర్వాత స్టోర్ చేసినవైతే కాదు, ఒక 1 మంత్ బ్యాక్, 1.5 మంత్ బ్యాక్ ఇది ఒక్కటి అనుకుంటా రీసెంట్గా స్టోర్ చేసింది ఒకటి. మొన్న జస్ట్ 4-5 డేస్ బ్యాక్ చేసినది ఒక ఐటమ్ ఉందండి ఇక్కడ, అది పప్పు అన్నమాట. ఇది రీసెంట్గా చేసింది పప్పు. ఈ పప్పు నన్ను తినమని మా ఫ్రెండ్ ఆఫర్ చేసి వెళ్ళింది. ఫ్రిడ్జ్లో ఉన్న ఫుడ్ పప్పు చేశాను తిను అని చెప్పేసి. ఇది చేసి 4-5 డేస్ అవుతుంది. సో వీళ్ళు ఇలా ఎందుకు స్టోర్ చేసుకుంటారు ఫుడ్ అని అంటే, వీళ్ళకి టైం ఉండదండి. వీళ్ళకి అనే కాదు, యుఎస్లో అసలు టైమే ఉండదు మనుషులకి ఎవరికి కూడా. చాలా బిజీ. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పరుగుంటుంది అనమాట సాయంత్రం వరకు. మొత్తం ఏ గంట ఏం చేయాలనే స్కెడ్యూల్స్ ఉంటాయి అన్నమాట. ఇది కేవలం నేను మీకు మేబీ ఒక 60% వరకు ఫుడ్ చూపించా. ఈ అమ్మాయి తను వర్క్ చేసే ప్లేస్లో అక్కడ ఫ్రిడ్జ్ ఉంటుంది, అక్కడ ఆల్రెడీ ఇట్లనే స్టోర్డ్ ఫుడ్ ఉంటుంది. వీళ్ళు ఏమనుకుంటారంటే, ఇట్లా ఫుడ్ని కొన్ని నెలల వరకు స్టోర్ చేసుకొని, వారాలు నెలలో స్టోర్ చేసుకొని, తర్వాతకి తినాలనుకున్న రోజు దాన్ని తీసి బయట పెట్టి, ఈవినింగ్ వరకు మధ్యాహ్నము అది తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టి వేడి చేసుకొని, ఓకే ఇది ఫ్రెష్ ఫుడ్ అని అనుకొని తినేయటం అన్నమాట. వీళ్ళు ఉన్న ఇక్కడ బిజీ లైఫ్, అమెరికాలో చాలా బిజీ అందరూ. ఆ బిజీ లైఫ్కి అలవాటు పడిపోవాలి అని అంటే మనము ఫుడ్ రోజు వండుకోవడానికి, ఇల్లు రోజు క్లీన్ చేసుకోవడానికి టైం అస్సలు ఉండదండి. సో ఇట్లా ఫుడ్ తినటం అనేది మంచి విషయమా? మీకేమనిపిస్తుంది? ఇట్లా డీప్ ఫ్రిడ్జ్లో ఇట్లా వారాలో నెలల తరబడి స్టోర్ చేసుకొని తినే ఫుడ్ మీద మీ ఒపీనియన్ ఏంటి?